ఆయన సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మకు నమస్కరించుకుంటూ భక్తులందరికీ సాయినాం. నిన్నటి రోజున అవతార పురుషుడు అవతరించినప్పుడు హాస్పిటల్ ఎందుకు అంటే మానవుల యొక్క నమ్మకాలను బట్టి ఇంజక్షన్ల మీదే నమ్మకం, టాబ్లెట్ల మీదే నమ్మకం ఉన్నవారు ఉంటారు కనుక వారికి కూడా వైద్యం అందించడం తన విధిగా స్వామి తెలియజేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వైద్యం. ఒకసారి ప్రశాంతి నిలయంలోని పాత హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ సీతారామయ్య గారికి ఆరోగ్యం బాగుండక తన గదిలో పడుకొని ఉన్నారు. అప్పుడు భగవాన్ బాబా ఆ గదికి వెళ్ళి ఆయనను పరామర్శించి దగ్గర కూర్చొని యాపిల్ పండు ముక్కలు కోసి ఆయనకు పెట్టి వచ్చారు. ఆ సమయంలో స్వామితో పాటు కస్తూరి గారు కూడా ఉన్నారు. కస్తూరి గారు మనసులో అనుకున్నారట, ఆహా, ఈయనకు అనారోగ్యం అనేది ఎంత ఉపకారం చేసింది. స్వామి స్వయంగా గదికి వచ్చి పరామర్శించి పండు కోసి మొక్కలు చేసి అందించారు. ఇలా నాకు కూడా అనారోగ్యం కలిగితే బాగుండను అనుకున్నారు పక్కన ఉన్న కస్తూరి గారు. కొన్నాళ్ళకు కస్తూరి గారికి వెన్నెముక బాగా నొప్పి చేసి కదలలేని స్థితిలో ఉన్నారు. అప్పుడు స్వామి తన దగ్గరకు వస్తారు కాబోలు అనిపించింది కస్తూరి గారికి. అయితే ఆ సమయంలో స్వామి కస్తూరి గారిని వెంటనే తన గదికి రమ్మనమని కబురు చేశారు. ఇక తప్పని పరిస్థితుల్లో ఆయన నిదానంగా స్వామి గదికి చేరుకున్నారు. స్వామి ఆయనకు కొత్త సంవత్సరం క్యాలెండర్ కట్ట ఒకటి ఇచ్చి నిలయంలో ప్రతి గదికి నీవు వీటిని స్వయంగా తీసుకుని వెళ్ళి ఒక్కొక్క గదిలో ఒక్కొక్క క్యాలెండర్ ఇచ్చిరా వెళ్ళు అని ఆజ్ఞాపించారు. కస్తూరి గారు తలిచింది ఒకటి, స్వామి చేసింది ఒకటి. అంతే, మళ్ళీ మాట్లాడకుండా ఆ క్యాలెండర్లన్నీ ఆయనే స్వయంగా తీసుకొని బయలుదేరి నిలయంలోని అన్ని అంతస్తులలోని అన్ని గదులకు వెళ్ళి ఇచ్చొచ్చారు. అప్పుడు కొందరు ఆయన అవస్థ చూశారు. మీరు ఎందుకు ఇబ్బంది పడటం, మేము ఇచ్చి వస్తాం అన్నారు. కస్తూరి గారు ఒప్పుకోలేదు. స్వామి ఇది చెప్తే స్వయంగా ఇమ్మన్నారు కాబట్టి ఆయన స్వయంగా ఇవ్వాలి. అందుకని వారికి పని అప్పచెప్పలేదు. పోనీ కనీసం ఆ క్యాలెండర్ల కట్టాలన్నా మేము మోసుకొస్తామన్నారు. కస్తూరి గారు అందుకు కూడా ఒప్పుకోలేదు. నేను ఎందుకు ఒప్పుకోలేదో వాళ్ళకేం తెలుసు అంటారు కస్తూరి. ఎవరికి ఏ వైద్యం అవసరమో సాయినాథునికి తప్ప ఎవరికి తెలుసు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. 12వ అధ్యాయం పూర్తయింది. 13వ అధ్యాయంలో కూడా ఒక సన్నివేశం. భగవాన్ బాబా వారి విభూతిని ఎంతో ఆ విభూతిని వాడుకొని ఎన్నో రోగాల్ని, రుగ్మతల్ని నయం చేసుకున్నటువంటి భక్తులు ఉన్నారు. పరమం విచిత్రం లీలా విభూతి. విభూతితో క్యాన్సర్ మాయం. ఒక రోజున ఒక న్యాయవాది ప్రశాంతి నిలయానికి వచ్చాడు. అతను సిగరెట్లు విడవకుండా త్రాగేవాడు. ఆయన కంఠానికి క్యాన్సర్ వ్యాధి సోకింది. డాక్టర్లు ఆయనకు ఆపరేషన్ చేయాలని, ఆపరేషన్తో పాటు రేడియేషను, కెమోథెరపీ చేయాలని చెప్పారు. ఆ వైద్యం చేయించుకునే ముందు స్వామి అనుజ్ఞ తీసుకుందామని అతను వచ్చాడు. కరుణాంతరంగుడైన సత్యసాయి పరమాత్ముడు ఆయనను ఇంటర్వ్యూ గదిలోకి పిలిచి దోశల నిండా విభూతి ఇచ్చి దానిని మొత్తాన్ని తినమన్నారు. ఆ విభూతి నల్లని రంగులో అతి చేదుగా ఉంది. స్వామి భక్తులకు ప్రసాదించే విభూతి ఎప్పుడు ఒకే రంగులో ఉండేది కాదు, రకరకాల రంగుల్లో ఉండేది. స్వామి ప్రేమగా పుచ్చగించి మొత్తం విభూతిని అతని చేత తినిపించారు. ఇంటర్వ్యూ తర్వాత ఆయన బయటకు వచ్చి కాఫీ కోసం క్యాంటీన్కి వెళ్ళాడు. అక్కడ కాఫీ త్రాగిన తర్వాత అక్కడున్న పకోడీ మీద ఆయన దృష్టి పడింది. ఆ కోరికను ఆపుకొనలేక వెంటనే ఒక ప్లేట్ పకోడీ తినేశాడు. ఇన్నాళ్ళు తినాలని ఉన్నప్పటికీ కంఠానికి ఉన్న క్యాన్సర్ కారణంగా తినలేకపోయేవాడు. కానీ ఇప్పుడు చాలా తేలికగా హాయిగా తినగలిగినందుకు ఆయనకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. వెంటనే వేలితో నోట్లో తడిమి చూసుకున్నాడు. కంఠంలో వ్రణం చేతికి తగలనే లేదు. అది మాయమైపోయిందని ఆయన గ్రహించాడు. ఆయన సత్యసాయినాథుని పట్ల అపారమైన కృతజ్ఞతతో కన్నీటి ధారలతో నిండిపోయి ఉంది. మరునాడు స్వామి ఆయనను మరలా ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. తనకు క్యాన్సర్ నయం చేసినందుకు ఆయన స్వామికి అనేక కృతజ్ఞతలు చెప్పి పాదాలపై వాలిపోయాడు. అప్పుడు ఆయన తనకు సింధీ భాష వచ్చునని, సనాతన సారథి సింధీలోకి అనువాదం చేసి ప్రచురించే అవకాశం తనకు ప్రసాదించమని స్వామిని వేడుకున్నాడు. అందుకు స్వామి ఆ ఉద్దేశంతోనే నిన్ను పుటపర్తికి పిలిపించుకున్నాను అన్నారు. ఆనాటి నుంచి ఆ న్యాయవాది సనాతన సారథిని సింధీలోకి అనువాదం చేసి ప్రచురిస్తున్నాడు. అస్సాం ఆదివాసీ నాయకునికి ఆరోగ్యం.
అస్సాం రాష్ట్రం విభజించక ముందు అంటే ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్లో ఆదివాసుల జనాభా అధికంగా ఉంది. వారంతా అస్సాం ప్రజలతో కలిసి ఉండగా గొరిల్లా యుద్ధం జరుపుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆదివాసులను భారతీయులుగా కలుగొనడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రాంత అభివృద్ధి కోసం కోట్ల ధనం ఖర్చు పెడుతూ హాస్పిటల్స్, రోడ్లు, పాఠశాలలు ఏర్పాటు చేయడం వంటి అభివృద్ధి పనులు చేయసాగింది. అయినా సరే ఆ ఆదివాసులు అంగీకరించడం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఆదివాసీ తెగ నాయకునికి ఒక అంతుపట్టని వ్యాధి వచ్చింది. ప్రభుత్వం అతనికి ఎన్నో రకాల వైద్య సహాయం అందించింది. కలకత్తాలో పెద్ద హాస్పిటల్లోనూ, ఢిల్లీలో పెద్ద హాస్పిటల్లోనూ అతనికి పరీక్షలు చేయించారు. కానీ ఏమీ ఫలితం కనిపించలేదు. అతడు ఎటువంటి ఆహారమో తినలేకపోయేవాడు. తిన్న తిండి అరగక వాంతుల రూపంగా బయటకు వచ్చేది. ఇంక ప్రయోజనం లేదని అందరూ నిరాశ చెందారు. ఆ సమయంలో అచ్చట హోం సెక్రటరీ అయిన శ్రీ రాజా వారికి అతనిని శ్రీ సత్యసాయి భగవాను దివ్య సన్నిధికి తీసుకొని వెళితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. అందుకై భారత ప్రభుత్వం అనుమతి కోసం దరఖాస్తు చేశారు. చిట్ట చివరికి ఆ తెగ నాయకుడే కాక మరొక 28 మంది కలిసి ఒక జట్టుగా ఏర్పడి భారత దర్శన్ అనే యాత్ర పేరుతో పుట్టపర్తికి చేరుకున్నారు. పుట్టపర్తిలో దర్శనం కోసం కూర్చున్నప్పుడు స్వామి సరాసరి వారి దగ్గరకు వచ్చి ఎక్కడి నుంచి వచ్చినారు అని ప్రశ్నించగా తాము అస్సాం నుంచి వచ్చినట్లు ఆ సెక్రటరీ జవాబిచ్చారు. గో ఇన్ సైడ్, లోపలికి వెళ్ళండి అన్నారు స్వామి. వెంటనే అందరూ బిలబిలమంటూ స్వామి ఇంటర్వ్యూ గదిలోకి పరుగు వంటి నడకతో వెళ్ళారు. స్వామి దర్శనమిచ్చి ఇంటర్వ్యూ గదిలోకి వచ్చి హస్తచాలనంతో విభూతి సృష్టించి ఆ తెగ నాయకునికి ఇచ్చి తినమని ఆదేశించి తమ సింహాసనపై కూర్చున్నారు. ఏమీ ఎరగనట్లుగా స్వామి ఎట్లు వచ్చారు అని అడిగారు. ఆ సెక్రటరీ తమ దర్శనం కోసం వచ్చాము అంటే ఎందుకు వచ్చారు అన్నారు. తమ దర్శనం కోసం వచ్చాం. ఈ నాయకుడికి కడుపులో ఏదో సమస్యగా ఉన్నది. ఏ చికిత్స వల్ల నయం కావడం లేదు. కలకత్తా, ఢిల్లీలో కూడా ఆరోగ్యం అంతుపట్టలేదు. ఏ ఘన పదార్థం తిన్నా జీర్ణించుకోలేకపోతున్నాడు. అందువల్ల అతడి ప్రజలకు మన చికిత్సా విధానాలపై, హాస్పిటల్స్పై విశ్వాసం పోతోంది. ఆ ఆదివాసులకు ఈ నాయకుడు చాలా ముఖ్యుడు. మీరే ఇతని వ్యాధి నివారింప సమర్థులు అని మొరపెట్టుకున్నాడు. స్వామి ఏం పర్వాలేదు, అంతా నయమైపోతుందని అభయమిచ్చి ఆ తెగవారితో వారి భాషలో వారి గ్రామము పరిసరాలు వివరించి ఆ గ్రామంలో వారు సూర్యచంద్రులకు ఆలయం కట్టాలని భావించడం గురించి తెలియజేశారు. దానిలో ప్రతిష్ఠ చేసే విగ్రహం తంత్రం గురించి తెలుపుతూ భగవాన్ బాబా హస్తచాలనంతో ఒక 9 అంగుళాల వ్యాసం గల ఒక రాగి ప్లేట్ సృష్టించారు. దానిపై గల నగిషీపని చూపిస్తూ ఒక ప్రక్క సూర్యబింబం, దాని ప్రక్కనే చంద్రబింబము చెక్కటము చూపిస్తూ ఈ మందిరము డోన్యీపోలో అని పిలువబడుతుంది. వారి భాషలో డోన్యోపోలి అంటే సూర్య చంద్రుల అర్థం. ఆ మందిరంలో ఈ యంత్రాన్ని ప్రతిష్ఠ చేసి పూజ చేయమని ఆ నాయకునికి ఇచ్చి దైవారాధన అన్ని వేళలా మంచిది అని, జంతు బలులు మాత్రం చేయవద్దు అని చెప్పి విభూతి ప్రసాదము, పాద నమస్కారాలు ప్రసాదించి సంతోషపరిచి పంపారు. ఆ ఆదివాసులంతా నేరుగా క్యాంటీన్కి వెళ్ళి పలహారము, టీలకై కూర్చున్నప్పుడు ఆ నాయకుడు అక్కడ చూచిన తెల్లని గుండ్రని పదార్థము తనకు కూడా వడ్డించమన్నాడు. అతడు ఆ ఇడ్లీ తింటే అక్కడికక్కడ వాంతి చేసుకుంటాడో లేక ఏ గడుపు నొప్పుతో మెలకు తిరిగి బాధపడతాడో అనే సందేహం ఒక పక్క పీడిస్తున్నా, స్వామి ఏమీ భయం లేదని అభయం ఇచ్చారు కదా అని అతనికి ఒక ప్లేట్లో ఒక ఇడ్లీ, కొంచెం చట్నీ ఇచ్చారు. అది సెకండ్లలో తినేసి బాగుందని మరొక ప్లేట్ తీసుకుని తిన్నాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగానే ఏళ్ల కొద్దీ ఘనపదార్థము తిన్నని రుచి చూడని అతడు వరుసగా ఒకదాని వెంట ఒకటి 32 ఇడ్లీలు వెంటనే తిన్నాడు అతను. అది వారికి ఎంతో విచిత్రంగా, ఆనందంగా అనిపించింది. ఈ బాబా సామాన్య వ్యక్తి కాదు. కొద్దిపాటి విభూతితో ఏళ్ల తరబడి బాధపడుతున్న నన్ను నిమిషాలలో రోగ విముక్తుని చేశారు. ఈయన సాక్షాత్తు భగవంతుడే. మన గ్రామంలో కడుతున్న మందిరం గురించి చెప్తూ మన ఇష్ట దేవతలైన సూర్య చంద్ర ప్రతిబింబములు సృష్టించి ఇచ్చారు. మనం ఆయన నిర్దేశించినట్లు నడుచుకోవాలి అని అతడు తన బృందం వారిని ఆదేశించాడు. సత్యసాయినాథుని అహేతుకమైన దయకు ఈ సన్నివేశం ఒక చక్కని ఉదాహరణ. సాయినాథ్.